69వ లేఖ. మళ్ళీ అందులో ప్రశ్న, వాళ్ళు ప్రశ్న వేశారు. తల్లిదండ్రుల్లో ఒకరు దేహం విడిచిన కాలము నుండి సంవత్సరం లోపున బిడ్డలకు వివాహం చేసినచో మృతులైన వారికి సద్గతి కలుగునని పెద్దలు చెప్పుదురు. దీనిలోని ఆంతర్యం ఏమి అని ప్రశ్న. జవాబు: తల్లిదండ్రుల్లో ఒకరు గతించినప్పటి నుండి సంవత్సరం లోపల బిడ్డల వివాహం సద్గతి కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దేహం విడిచిన వారు మరల దేహం ధరింపక తప్పదు. అట్టి వారిలో శుచి, ఆచారము, ఆస్తిక్యము, సంప్రదాయము గలవారు అపవిత్రమైన గర్భంలో జన్మించుటకు విముఖత ఉండును. సంస్కార రూపమైన జీవి అభిలాషను అనుసరించే తగిన గర్భమున ఆకర్షణ జరుగును. శుచిమంతులైన ఆత్మలు వీలైనంత వరకు తమ కుటుంబంలోనే తిరిగి జన్మించవాలని అభిలాష పడుదురు. ఇతర దేశములు పోయిన వారు చిరకాలమునకు తమ ఇంటికి తిరిగి వచ్చి తమ వారిని చూడవాలని అనిపించుటకును దీనికి భేదం లేదు. ఎంత సింపుల్గా అర్థమయ్యేట్టుగా చెప్పారు. దేహంలో ఉన్నవారు మనసుతో, పేర్లతో, ఆకారములతో అభిలాషపడదురు. దేహం విడిచిన వారికి మనస్సు ఉండదు కనుక సంస్కారముతో ఆకర్షింపబడుదురు. అది అయస్కాంత ఆకర్షణ వంటిది. పిల్లలు శుచిమంతులైనచో, వివాహితులైనచో దేహధారణకై వారి కడక ఆకర్షింపబడుట జరుగును. సామాన్యముగా దేహం విడిచిన వెనుక సంస్కారములకు జరగవలసిన క్షాళన పూర్తి అయి మరల జన్మించుటకు సిద్ధపడుటకు సంవత్సరంలోపు వీలుండదు. అటుపైన వీలగును కనుక సంవత్సరం లోపున అవివాహితులైన బిడ్డలకు వివాహం చేయుట అనగా పోయిన వారిని తిరిగి ఆహ్వానించుటయే అగును. పోయిన వారికి సద్గతి అనగా తగిన జీవ పరిణామగతి అనియే అర్థము కానీ జన్మింపకుండుట కాదు. వేదమంత్రులను ఎందు ఈ అంశములు స్పష్టంగా వివరింపబడినవి. ఆ మంత్రులపై పరిశోధన చేసిన బ్లావెట్స్కీ, లెడ్బిటర్, అనిబిసెంట్ మొన్న దివ్యజ్ఞాన నవీన శాస్త్రజ్ఞుల రచనలో చక్కగా వివరింపబడినవి. తర్వాత లేఖ 70వ లేఖ. ఇందులో కూడా ప్రశ్నతో ప్రారంభమై ఇప్పుడంతా ప్రశ్నోపనిషత్తులా ఉంది. ప్రశ్న ఏమిటంటే, పొలములో పంటలను పాడు చేయు క్రిమికీటకాదులను చంపుట అహింసా సిద్ధాంతమునకు వ్యతిరేకము కాదా, కానిచో ఎట్లో వివరింపబడు అని ప్రశ్న. జవాబు: అహింసా సిద్ధాంతమునకు బౌద్ధ, జైన సంప్రదాయాలు ఒక విధమైన ప్రమాణమును ఇచ్చుతున్నవి. దాన్ని ఆచరింపలేక బౌద్ధులు, జైనులు సందేహ నివృత్తి చెందలేకున్నారు. కనుక వారి జీవితాచరణమునే వారికి వ్యతిరేకమైన ప్రవర్తన తప్పనిసరిగుతున్నది. ఇక ప్రాచీన భారతీయ సంప్రదాయం అనుసరించి మనకు ఈ దిగువ అంశములు సారాంశముగా తేలినవి. 1. సృష్టి ధర్మమునకు, లోకశ్రేయస్సునకు, సాధు జీవులకు నిష్కారణముగా బాధ కలిగించుట హింస అనబడను. 2. ఆహారమును స్వీకరించు ధర్మమున హింస యొక్క ప్రసక్తి లేదు. 3. సాధువులను హింసించుట, ఆహారం నిరోధించుట, 10 మంది శ్రేయస్సునకు వ్యతిరేకించుట చేయు జీవులు హింసాత్మకులు కనుక వారిని అడిగట్టుట కూడా పరమధర్మమే. అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అని మనువు శాసించను. ధర్మము అనగా జీవుల శ్రేయస్సును రక్షించుటకు చేయు హింస కూడా అహింస వల్లనే పరమధర్మమని అర్థం. దోమలు, పైరులను నాశనం చేయు క్రిమికీటకాదులు, సర్ప, వృశ్చికములు తమ ఆహారమును తాము స్వీకరించుటతో తృప్తి చెంది ఉన్నచో దుష్టజీవులు అయి ఉండేవి కావు. అకారణముగా ఇతర ప్రాణహింస తమ ఆహారము కన్నా వేరుగా చేయుచున్నవి కనుక అవి దుష్టములు.
మానవుల్లో కూడా అట్టివారు దుష్టులు అనబడతారు. దుష్ట సంహారం అవతార లక్షణంలో ఒకటి కనుక మానవుడు కూడా అనుసరించవచ్చును. ఇది చెప్పడంలో ఆ జైన బౌద్ధ మతాలలో ఉన్న పొరపాటు ఏమిటి, అసలు సనాతన ధర్మంలో ఇచ్చినది ఏమిటి, ధర్మబద్ధమైనటువంటి హింస కూడా పరమధర్మం అనేటువంటి విషయాన్ని మరి వాడికి ఎవడికో ఊరి శిక్ష వేశారు. ఉరి శిక్ష వేశారంటే వాడు ఉరి తీయడం అది హింస అంటే ఎట్లాగా? వాడు లోకకంటకుడు. వాడు లోకకంటకుడు. ఆ రోజు అందరిని చంపుతున్నాడు. వాడు ఉరి శిక్ష వేశారు. వాడిని చంపడం హింస అంటే ఈ ఏంటంటే ఇప్పుడు చాలా విచిత్రం ఏంటంటే వీళ్ళు హ్యూమన్ రైట్స్ అనేటువంటిది ఏదో ఇది చేసి ఒక గ్రూప్ ఉన్నారు. వాళ్ళు ఈ చాలామంది హింసాత్మకమైనటువంటి విధంగా ప్రజలను చంపుతూ ఉంటే వాళ్ళని మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎదురు తీసి వాళ్ళని చంపితే అది తప్పుట. మరి వాళ్ళు ఎంతమంది చంపుతున్నారు అది తప్పు కాదట. వీళ్ళు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపడం తప్పుట. ఇంకోటి కూడా ఏంటంటే అసలైన బుద్ధుడు వాళ్ళు అనుసరించింది సనాతన ధర్మంలో ఏం చెప్పారో అదే. కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో ఆ తర్వాత వాళ్ళు అదొక మతంగా స్వీకరించి అర్థం చేసుకునేటువంటి వాళ్ళలో పొరపాటు పట్టడం జరిగింది. కానీ అదే అసలైనటువంటి అవతారమూర్తులు ఎప్పుడు ఇదే కదా. అందుకని మనం క్లియర్గా ఇచ్చాడు ధర్మహింస తథైవచ అని. ధర్మాన్ని కాపాడడం కోసం చేసే హింస కూడా అహింసే అని చెప్పి ఇచ్చాడు కదా. మళ్ళీ దాన్ని ప్రశ్న చేస్తుంటారు. నరకాసురుని వధించేట అంటే వాడు ఎంత లోకకంటకుడు. అది ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మ స్థాపన కోసం జరిగింది. కానీ అక్కడ ఓన్లీ హింస. అలాగే ఇక్కడ కృష్ణుడు హింస చేయమని ప్రేరేపించాడు అని మాట్లాడుతుంటారు అర్జునుడి చేత. అదే ఒరిజినల్గా భారతం కనుక చదివితే ఎవరు యుద్ధానికి కారకులు ఎంత చెప్పి చూశాడు కృష్ణుడు కానీ వీళ్ళు కానీ. అంటే జరిగిన సత్యం ఏమిటో తెలుసుకోవాలనేటువంటి లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఈ మానవ హక్కుల సంఘాలు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఈ మావోయిస్టులు నక్సలైట్స్ వీళ్ళు చాలామందిని వాళ్ళు చంపుతున్నారు కదా. వాళ్ళు ఎన్కౌంటర్ చేయడం తప్పుట, మానవ హక్కుల ఉల్లంఘన. వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి పోలీసుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ చంపేయచ్చు. అది మానవ హక్కుల ఉల్లంఘన కాదు. వాళ్ళని చంపడం మానవ హక్కుల ఉల్లంఘన. అలా ఉంటుంది. అది 71వ లేఖ. ఇది కూడా ప్రశ్న. ఏమిటి ప్రశ్న అంటే భగవత్ సంబంధమైన పూనకముల గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ విషయమై మీ అభిప్రాయం తెలపగలరు అని ప్రశ్న. అసలు పూనకాలకేను భగవంతుడికి సంబంధం లేని తెలియదు వీళ్ళకి. భగవత్ సంబంధమైన పూలకాట పైగా ప్రశ్న అడగడంలోనే పొరపాటు ఉంది. అక్కడే పొరపాటు. జవాబు మాస్టర్ గారు ఇస్తున్నారు. ఆవేశాత్మకమైన మన ప్రవృత్తి కలవారిలో పూనకం అనే విశిష్ట పరిస్థితి సంభవించడం అనాది సిద్ధంగా ఉంది. ఇది భూగోళంపై ఉన్న అన్ని జాతుల్లోనూ కనిపిస్తుంది. అంతేగాని ఇక్కడే కాదు. అది పూనకం సమయంలో ఆ వ్యక్తి యొక్క చిత్తవృత్తిలోని వ్యక్తిత్వ పరిమితత్వం నిలిచిపోయి మరి ఒక అపరిమిత భావం వర్తించడం, కొన్ని విచిత్ర విషయాలు వ్యక్తపరచడం, సలహాలు ఆదేశాలు ఇవ్వడం, ఒక్కొక్కప్పుడు భవిష్యత్ అంశాలు వివరించి మార్గాదేశం చేయడం కూడా జరుగుతూ ఉన్నది. భగవంతుడు అంతర్యామి కనుక తదనుగుణమైన మనోధర్మం కలవారి ద్వారా ఇట్లు వ్యక్తం చేయడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. ఒక్క విషయం మాత్రం మరిచిపోరాదు. పూనకం పొందిన వారి వ్యక్తిత్వం ఈ దివ్యావేశంతో కలిసిపోయి వెలువడుతూ ఉంటుంది. వారి ఇష్టాయిష్టాలు కూడా తెలియకుండా వారి నోట వెలువడుతూ ఉంటాయి. అంత మాత్రాన పూనకం సచిదూరమని కానీ అణచిపెట్టిన కోరికల ఉద్రిక్తత కానీ అనుకోవడం అశాస్త్రీయం. ఆయా వ్యక్తికి గల సంస్కారం, శోధన, సాధన అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ దివ్యావేశం యొక్క పరిశుద్ధి
దినచర్యలో క్రమశిక్షణ, రాగద్వేషాలు లేని మనస్సు, లేని నిర్మల మనస్సు, సత్సాంగత్యము, పవిత్ర గ్రంథముల అధ్యయనము ఉన్నవారికి కలిగే పూనకాలలో చాలా వరకు అవాంగ్మానస గోచరమైన అంతర్యామిక మార్గోపదేశం, సమస్య పరిష్కార విధానం వ్యక్తమవుతాయనడంలో సందేహం లేదు. నిష్పాక్షికంగా పరిశీలిస్తే సత్వగుణం, చిత్తశాంతి, ఉత్తమ ధర్మాలు ఇవి అంటిన వారికి మాత్రం పూనకాలు కలగవు. అల్టిమేట్ సత్యం అది. ఫైనల్గా అది ఇచ్చారు. ఫైనల్గా సత్యం ఏంటంటే సత్వగుణము, చిత్తశాంతి, ఉత్తమ ధర్మాలు ఇవి అంటిన వారికి మాత్రం పూనకాలు కలగవు. అది హయ్యెస్ట్ ట్రూత్. పరమాత్మ తాను అనుకుంటే తానే డైరెక్ట్గా విజయకుడు కానీ ఒకళ్ళలో దూరాల్సిన అవసరం. వాళ్ళు ఆమె గొడవ చేస్తుంటారు అవన్నీ రజోగుణంతో ఉన్నటువంటిది. ఒకసారి సీతారాం ఇతను వారు వస్తే వాడు ఎవడో గొడవ చేస్తున్నట్టు వాడు దీంట్లో జనాల్లో, ఒరే నేను ఆంజనేయుడురా అని వాడు ఆంజనేయ పూనట్టు వాడికి నేను ఆంజనేయుడురా అని చెప్పి వాళ్ళందరినీ వీడిని ఒక గొడవ చేస్తున్నాడు. వాడు వచ్చి గురువుగారు చెప్పారు సీతారాం ఇతని వారికి, అయ్యా వాడు ఎవడో అందరినీ బాగా ఇది చేస్తున్నాడు, ఆంజనేయుడు వాడు అలాగా నేను వస్తున్నాను అని చెప్పి ఆయన వచ్చి ఆయన సీతారాం ఇతని ద్వారా కదా, ఒరే ఆంజనేయ నేను శ్రీరాముడిరా ఇట్రా అని చెప్పాను వాడిని. వాడు వచ్చాక వాడి భుజం ఎక్కి కూర్చుని, ఆంజనేయ ఇప్పుడు నువ్వు నన్ను అప్పుడు రామరావణ యుద్ధంలో నాకు ఇదిగా పనిచేసావు కదా, ఇప్పుడు నన్ను ఎత్తి తీసుకెళ్ళని చెప్పాను. ఆయన తీసుకెళ్తాడు, ఆయన ఎవడెత్తగలడు, వచ్చాడు వాడు. ఇంకోవాడు పొనకని దిగిపోయింది దెబ్బకి, ఆయన వేసిన దిగిపోయాడు. లేకపోతే వాడు అందరు నేను అంతా కూడా భగవంతుడు వాడు ఆంజనేయ భక్తుడు అంటే మంచి కావచ్చు, కానీ అందరినీ వాడు నేను ఆంజనేయుడిని చావగొడితే ఎట్లాగా ఆంజనేయుడు అందరిని చావగొట్టాడా, రాక్షసుని చావగొట్టాడు, అంతేగాని జనాన్ని ఎందుకు చేస్తాడు. అందుకని వీడి పని ఇట్లా ఉందని ఆయన నేను శ్రీరాముడిని రా అని చెప్పి భుజం ఎక్కుతున్నారు.